أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. زعم الذين كفروا أن لن يبعثوا قل بلى وربي لتبعثن ثم لتنبعن بما عملتم وذلك على الله يسير. فآمنوا بالله ورسوله ونور الذي أنزلنا والله بما تعملون خبير. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, మలారా, అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి ప్రభువు మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 64వ అధ్యాయం 7వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. మహాశైలారా, ఈ వాక్యంలో సృష్టి ప్రభువు మనిషి అతి సహజంగా వేసే ఒక ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మనిషి సహజంగా ఏదైతే అతని కళ్ళ ముందు కనబడుతూ ఉంటుందో దానిని నమ్మడానికి ఎక్కువగా మరి ముందుకు వస్తుంటాడు. తన కళ్ళ ముందు లేనిది తనకు కనబడింది నమ్మడానికి మరి సంకోచిస్తూ ఉంటాడు. అందులో ఒకటి ఏమిటంటే మరణించిన తర్వాత తిరిగి లేపబడడం అనేది. మహాశైలారా, మనిషి ఈ ప్రపంచంలోనికి వచ్చాడు. ఇక్కడ అతను 3 విషయాలను తెలుసుకోవాలి. ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం అతను తెలుసుకోకపోతే మహాశైలారా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం. 2015 మొన్న వచ్చినట్టయింది, రేపటితోటి అది ముగిసిపోతుంది. ఈ విధంగా మన జీవితాలలో సంవత్సరాలు దొల్లిపోతుంటాయి. కానీ ఎందుకు వచ్చామో, ఏమి చేయడానికి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో ఈ ప్రశ్నలకు మనకు సమాధానము మరి జీవితంలో తెలుసుకోకపోతే మహాశిలారా మరి మనం ఎప్పుడు తెలుసుకుంటామో ఒకసారి ఆలోచన చేయాలి. మహాశిలారా, ఒకటి ఏమిటంటే మనం ఎక్కడి నుండి వచ్చామో, చాలామంది ఎక్కడి నుండి వచ్చాము అన్న దానికి సరైనటువంటి సమాధానం లేదు. నా తల్లిదండ్రులు పుట్టించారు, నేను పుట్టాను, ఇంతవరకే. కానీ మహాశలారా, మనల్ని పుట్టించినటువంటి దైవం ఒకడున్నాడు. మనము పుట్టకముందే ఆయన యొక్క ప్లాన్లో మనం అందరం కూడా ఉన్నాము. ఇతను ఎక్కడ పుడతాడు, ఏమి చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏమిటి అన్నది. కాబట్టి దైవం మనల్ని అందరినీ కూడా పుట్టించాడు. మనము ఆయన ద్వారా పుట్టిన వాళ్ళము. ఒకటి ప్రధానమైనటువంటి సమాధానం ముందు మనం తెలుసుకోవాలి. మన అందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఇక రెండోది, నేను ఈ ప్రపంచంలోనికి ఎందుకు వచ్చాను అనేది ప్రధానంగా మనిషి తెలుసుకోవాలి. మహాశిలారు, కేవలము 60, 70, 80 సంవత్సరాలు గడిపేయడానికి, ఈ విధంగా యవ్వనము, మరి మధ్యస్థము, ముసలితనము, భార్య బిడ్డలు, బంధువులు, మిత్రులు, ఈ విధంగా జీవితాన్ని అనుభవించడము ఇంతేనా అన్నది మనిషి ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మహాశిలారా, ఏదో కొద్దిపాటి ఆరాధన చేయడం కోసమో, లేకపోతే ఏదో కొద్దిపాటి మంచి పనులు చేయడం కోసమో దైవము మనల్ని అంత మాత్రం కూడా పుట్టించలేదు. ఆయన వద్ద కోటాను మంది దైవదూతలు ఉన్నారు. నిరంతరం కూడా ఆయన యొక్క ఆరాధనను, స్తుతిని చేస్తూనే ఉన్నారు. మన ఆరాధన ఆయనకి అంత మాత్రం కూడా అవసరం లేదు. ఈ విషయాన్ని మనము అనేక సందర్భాల్లో విన్నాము. మనిషి ప్రధానంగా ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, ఇక్కడ దైవం మనిషిని తన ప్రతినిధిగా నియమించాడు. ఈ భూమిపై మనిషి దైవం యొక్క ప్రతినిధిగా జీవితం గడపాలి. ఆయన ఆజ్ఞమైన జీవితం గడపాలి. మరి ఆయన యొక్క చట్టాన్ని ఈ భూమిపై అమలుపరచడానికి అతను నిరంతరంగా కృషి చేయాలి. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు, వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదు.
నేను మీ అందరినీ నా ఆరాధన కోసం తప్ప మరి దేనికోసము సృష్టించలేదు అంటున్నాడు. ఆరాధన అంటే కేవలము 4 గోడల మధ్య చేసేది కాదు మహాశైలారా. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. జీవితం అంతా కూడా ప్రతి రంగంలో కూడా దైవం యొక్క ఆరాధన కనబడాలి. అతను నీతి నిజాయితీగా జీవితం గడుపుతున్నాడు అంటే అది కూడా దైవారాధనే. మరి అతను సక్రమమైనటువంటి మార్గంలో తన యొక్క సంపాదన చేస్తూ భార్య బిడ్డలను పోషిస్తున్నాడు అంటే అది కూడా దైవారాధనే. అతను అబద్ధం జోలికి పోకుండా మరి తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు, అవినీతికి అక్రమానికి పాల్పడకుండా అంటే అది కూడా ఒక ఆరాధనే మహాశైలారా. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిలు మీరు న్యాయం చేయండి, లీ అఖ్రబు లి తఖ్వా, ఇది దైవారాధనకు సమానం అంటున్నాడు. కాబట్టి న్యాయం చేయడము, నలుగురికి కూడా మంచి చేయడము ఇది కూడా దైవారాధనే మహాశైలారా. 4 గోడల మధ్య చేసేదే కాదు, జీవితం అంతా కూడా దైవారాధనే అని మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్ ద్వారా సృష్టి ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈ విధంగా జీవితం అంతా కూడా పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు మరి ఆ సృష్టి ప్రభు యొక్క ఆజ్ఞ మేర జీవితం గడపడమే నిజమైనటువంటి జీవిత లక్ష్యము. ఇక మూడోది ఏమిటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. మరి వ ఇలైకల్ మసీర్, మీరందరూ కూడా నా వద్దకే మరలి వస్తున్నారు. మనమందరం కూడా సృష్టి ప్రభు ముందు నిలబడబోతున్నాము. మనము చేసే ప్రతి పనికి కూడా జవాబు చెప్పుకోబోతున్నాము మహాశైలారా. కేవలము గడిచిపోయింది జీవితము అని అనుకుంటే మనము మహాపొరపాటులో ఉన్నట్టే. ఆ మహావంచకుడు, మహామోసగాడు అయినటువంటి మనందరి ఉమ్మడి శత్రువు సాతాను ఇదే విధంగా మనిషిని మరి మరలు గొలుపుతూ ఉంటాడు, ఏమరపాటులో పడివేస్తూ ఉంటాడు. జీవితం అంటే ఇదే, 4 రోజుల జీవితం ఇక్కడ బాగా ఎంజాయ్ చేయాలి. మనం చూస్తాము రేపు సాయంత్రం మరి ఏ విధంగా మద్యం ఏరులే పారుతూ ఉంటుందో. మహాశైలారా, దైవము అతి కరాఖండిగా మద్యపానాన్ని నిషేధించాడు. చాలామంది మద్యపానము అది మందండి అంటుంటారు, అది వ్యాధికి మందండి అని చెప్పేసి మహాప్రవక్త తెలియజేశారు. ఆ మద్యపానం అనేది వ్యాధి, అది మందేమిటి, కాబట్టి మీరు చిన్న మోతాదులో నేనంత మాత్రం కూడా తీసుకోకండి అని చాలా కరాఖండిగా మరి ఆజ్ఞాపించడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ రోజున మద్యం కారణంగా ఎన్ని చెడులు జరుగుతున్నాయి మహాశైలారా. ప్రపంచంలో జరిగే చెడులన్నిటికీ ప్రధాన కారణము మద్యం మాత్రమే. అందుకనే ఉమ్ముల్ హబీస్గా మహాప్రవక్త వారు తెలివిచ్చారు, మద్యం అనేది అన్ని చెడులకు కూడా మూలము. మద్యం కారణంగానే సమస్త చెడులన్నీ జరుగుతున్నాయి. ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతున్నాడు అంటే అది మద్యం మత్తులోనే చేస్తున్నాడు. ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడుతున్నాడు అంటే అది మద్యం కోసమే చేస్తున్నాడు. ఈ విధంగా సర్వ ప్రపంచాన్ని మరి ఈ భయంకరమైనటువంటి చెడులకు లోను చేసేది, భయంకరమైనటువంటి రుగ్మతలకు లోను చేసేది ఈ మద్యం మాత్రమే. అందుకనే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు చాలా ఖచ్చితంగా నిర్దేశించాడు. మరి వల్ ఖమర్ వల్ మైసర్ లిజ్తబు, మీరు వదిలివేయండి దీని జోలికి పోకండి. ఎందుకంటే ఈ మద్యం ద్వారానే శైతాను మిమ్మల్ని అల్లా ఆరాధన నుండి దూరం చేయడానికి, మీ మధ్య కలతలు రేపడానికి, మీ మధ్య విరోధ విద్వేషాలు రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వీటి జోలికి పోకండి అని అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు చాలా ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. మరి మహాశైలారా, ఇవన్నీ కూడా మనిషిని ఒక నిజమైనటువంటి మానవునిగా మార్చే ఆజ్ఞలు. ఇవన్నీ కూడా ఏదో దైవం ఇచ్చేశాడు, ఆ దైవ గ్రంథాలు ఈ విధంగా చెప్తుంటాయి, నా జీవితం నాదే అనుకుంటే మహాశైలారా, జీవితం అంతా అంతమైపోతుంది కానీ మనలో మార్పు అంత మాత్రం కూడా రాదు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోలేదు. ఈ సంవత్సరం నుండి నేను మద్యాన్ని మరి ధూమపానాన్ని సిగరెట్లను మానివేస్తాను అని చెప్పేసి చాలామంది నిర్ణయించుకుంటూ ఉంటారు. కానీ ఒక 2-3 నెలలు గడిచేసరికి తిరిగి అలవాట్లకు వెళ్ళిపోతుంటారు మహాశైలారా. ఈ విధంగా మన అలవాట్లు అనేది మహాశైలారా మనలను వినాశనపలు ఎంత మాత్రం కూడా చెయ్యకూడదు, దైవానికి దూరంగా ఎంత మాత్రం కూడా మనకు చెయ్యకూడదు. కాబట్టి అలవాటు మంచిదైనా చెడైనా మహాశైలారా, దైవారాధనకు ఏదైతే అడ్డొస్తుంటుందో, ఆయన ఆజ్ఞకు ఏదైతే అడ్డొస్తుంటుందో వాటిని మనము అతి ఖచ్చితంగా దానిని మనము అణచి మరి ఆ సృష్టి ప్రభు ఆరాధన వైపులకు మన మనస్సును మరల్చాలి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు,
మరి ఎవరైతే తన మనోకాంక్షల మీద అదుపు సాధించి ఒక రోజున నేను నా ప్రభువు ముందు నిలబడాలి అన్న ఆలోచనతోటి జీవితం గడుపుతాడో వాడు తన ఇంటిని స్వర్గంలో నిర్మించుకుంటాడు. మరి ఎవరైతే ఈ ప్రపంచం వెనుక పరుగులు తీసి తన మనోకాంక్షల దాస్యాన్ని చేస్తాడో వాడు తన ఇంటిని నరకంలో నిర్మించుకుంటాడు అన్నారు. కాబట్టి ఒక వ్యక్తిని నరకం పాలు చేసేది, వినాశన పాలు చేసే అలవాట్లు మనము ఎందుకు మానకూడదు? ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి మనం కలిగి ఉండాలి. మహాశయులారా, ఈ సృష్టిలో మనిషిని మార్చగలిగేది కేవలము దైవభీతి మాత్రమే. నేను నా ప్రభువు ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి, ఆయన దీనిని నిషేధించాడు అన్న ఆలోచనే మనిషిని మార్చగలుగుతుంది తప్ప ఏ డాక్టర్లు, ఏ మందులు, మాకులు అతను ఎంత మాత్రం కూడా మార్చలేవు మహాశయులారా. కాబట్టి దైవభీతిని కలిగి ఉండాలి. ఇది నా ప్రభువు ఇష్టపడటం లేదు, ఆయన దీన్ని నిషేధించాడు. మహాప్రవక్త వారు సెలవిచ్చారు, ఎవరైతే మద్యాన్ని ముట్టుకుంటాడో వాడు స్వర్గం యొక్క సువాసనను కూడా చూడలేడు అని చెప్పేసి అతి ఖచ్చితంగా చెప్పారు. అంత భయంకరమైనటువంటి వినాశపాలు చేసే ఈ అలవాటు నాకు ఎందుకు? ఈ 4 రోజుల జీవితం కాదు, మరణాంతర జీవితం గురించి నేను ఆలోచన చేయాలి అని అతి ఖచ్చితంగా తన మనసును అతను నియంత్రణ పెట్టుకొని మానివేయగలిగితే మహాశయులారా, అసాధ్యం ఏది కూడా కాదు. ఈ సృష్టిలో ఏది కూడా అసాధ్యం కాదు. అయితే కావలసిందల్లా కమిట్మెంట్. కాబట్టి ఒక నిబద్ధత కావాలి, దైవభీతి కావాలి. దైవం కోసం నేను ఇది చేస్తున్నాను, ఆయన ముందు నిలబడాలి నేను అన్న ఆలోచనతోటి ఎవరైతే మరి స్థిర నిశ్చయాన్ని, స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉంటారో మారడం పెద్ద విశేషం కాదు మహాశయులారా. ప్రయత్నం చేసి చూడండి. ప్రయత్నమే చేయకుండా నా వల్ల కాదు అంటే ఏది కూడా జరగదు. కాబట్టి దైవం పట్ల భారం వేయండి, ఆయన మీద భారం వేయండి, మారండి. తద్వారా మీరు బాగుపడతారు, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుపడుతుంది. మీ అందరికంటే ఎక్కువగా ఆనందించే వాళ్ళు మీ భార్య బిడ్డలే. ఎందుకంటే ఆ భర్త కానీ, ఆ తండ్రి కానీ ఈ విధంగా తాగుడుకు లోనై తన ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకుంటూ ఉంటే మహాశయులారా, ఆ స్త్రీ, ఆ ఆడపడుచు పడే బాధ ఎవరికి తెలుస్తుంది? నలుగురికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, బయట ఆ సమాజంలో చెడ్డ పేరు, మరి చిన్న చూపు. మహాశయులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ మద్యపానం అనేది కేవలము క్రింది తరగతి వారిలోనే కాదు, మధ్య తరగతి వారిలో, ఉన్నతమైనటువంటి శ్రేణికి చెందిన వారిలో కూడా మనం చూస్తూనే ఉన్నాము. క్లబ్బుల పేరిట, పబ్బుల పేరిట ఈ విధంగా. కాబట్టి చెడు ఎక్కడ ఉన్నా కూడా చెడే. అది పెద్దవాళ్ళు చేయనివ్వండి, చిన్నవాళ్ళు చేయనివ్వండి. కాబట్టి ఈ చెడుల నుండి ప్రధానంగా మన సమాజాన్ని మనం రక్షించుకోవాలి అంటే ప్రతి వ్యక్తి కూడా ఇది తన బాధ్యతగా తీసుకుని మారాలి. ఎందుకంటే మనుషులందరూ కలిస్తేనే సమాజం అవుతుంది. కాబట్టి మనిషి ఎప్పుడైతే వ్యక్తిగతంగా మారతాడో అతని కుటుంబము బాగుపడుతుంది, తద్వారా సమాజం కూడా బాగుపడుతుంది. మహాశయులారా, మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మరి మరణం తర్వాత మమ్మల్ని ఎవరు లేపుతారు అని మనిషి ప్రశ్నిస్తున్నాడు. నిన్ను ఏమీ లేనప్పుడు పుట్టించినటువంటి దైవం ఒకడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయావా? ఏమీ లేనప్పుడు పుట్టించినటువంటి దైవము మరొకసారి నిన్ను పుట్టించడం ఆయనకు ఏమైనా కష్టమా అంటున్నాడు. మహాశయులారా, ఈ విధంగా ఈ మరణానంతరం జీవితం అనేది లేకపోతే మరి దైవం అన్న దానికి మరి అర్థం ఉండదు, న్యాయం అన్న దానికి అర్థం ఉండదు. ఈ ప్రపంచంలో అనేక మంది నేరాలు చేస్తున్నారు, కానీ వారు శిక్ష ఇక్కడ అనుభవించడం లేదు. వారిని శిక్షించడం కోసము మరొక జీవితం ఉంటుంది. కాబట్టి ఒకే ఒక జీవితము. మనం పుట్టాము, చనిపోతాము, మరొకసారి పుడతాము. ఎందుకంటే మనము చేసే పని కర్మలు అనుభవించడం కోసము. ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. లేదండి ఈ విధంగా పుడుతూనే ఉంటాము, చచ్చిపోయి మళ్ళీ పుడుతుంటాము, ఇంకొక జన్మ పుడుతుంటాము, ఇంకొక జన్మలో ఇంకొకటి పుడుతుంటాము. ఇవన్నీ కూడా మహాశయులారా, ఏ గ్రంథం కూడా వేదాల దగ్గర నుండి అంతిమ దేవ గ్రంథం ఖురాన్ వరకు జన్మల చక్రాన్ని ఎంత మాత్రం కూడా మనకు ప్రబోధించడం లేదు. ఒకే జననము, ఒకే మరణము, ఇంకొకసారి పుట్టడం జరుగుతుంది. ఇంకా అక్కడ చావు అనేది ఉండదు. అక్కడ బ్రతుకు శాశ్వతమే, మరి అక్కడ ఆనందము శాశ్వతమే, బాధలు కూడా శాశ్వతమే. ఎందుకు అన్న దానికి ప్రశ్న ఏమిటంటే సమాధానంగా దైవం చెప్తున్నాడు, విశ్వసించి మంచి పనులు ఎవరైతే చేస్తారో వారికి మరి స్వర్గం అని ప్రతిఫలం ప్రసాదించడం కోసము. ఎవరైతే ఈ ప్రపంచంలో సత్యాన్ని ధిక్కరించి తమ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా నా ఇష్టము పోతే నేను పోతాను, ఈ తాగుడు వలన నాకు బాధ అనుకుంటున్నాడు మనిషి. అతని ఆ తాగుడు వలన బాధపడేది అతను ఒక్కడే కాదు మహాశయులారా, అతని భార్య, అతని బిడ్డలు బాధపడతారు, సమాజం నాశనం అవుతుంది.
ఈ విధంగా ప్రపంచం అంతా కూడా నాశనమవుతుంది. అతని అలవాటు అతని వద్దకే కాదు, సమస్త ప్రపంచం అంతా కూడా దాని వలన మరి ప్రభావంలో పడుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విధంగా మహాశైలారు ఎవరైతే సత్యాన్ని ధిక్కరించి తన మనోకాంక్షల దాస్యాన్ని చేసి ఇటువంటి అలవాట్లకు లోనవుతుంటాడో వాళ్ళను భయంకరంగా శిక్షించడం కోసము మరి మరణానంతర జీవితం వస్తుంది. నేను సృష్టి ప్రభు అల్లాను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో మహాశిలారా, ప్రధానంగా మనము మన జీవితాలను మార్చుకునే విధంగా ఆలోచన చేయాలి. మనము మన కోసం మారాలి, భార్యాబిడ్డల కోసం మారాలి, మంచి సమాజం కోసం మారాలి. ఈ విధంగా మారినట్లయితే ఉత్తమమైనటువంటి సమాజం అనుకోవడానికి వస్తుంది. ఆ సమాజంలో అందరూ కూడా మరి ఆనందంగా ఉంటారు. సృష్టి ప్రభు వల్ల మనందరికీ కూడా మరి మంచి వ్యక్తులుగా మారే ప్రయత్నం చేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. వాకిలు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.